అవతల పక్షులు లేకుండా ఉన్నాయి చూడండి, అది మనకి గంగా నది, ఈ పక్కన ఉండేది యమునా రివర్. మీకు కనిపిస్తా ఉంది కదా, ఇదే త్రివేణి సంగం. ఇక్కడ చూడండి ఒక పక్షి నా తల మీద ఏ విధంగా వాలిందో. వాలితే వాలింది కానీ ఎండ్ ఆఫ్ ద డే చూడండి ఏం చేసిందో. కర్మరా బాబు, అదృష్టం ఉండాలి దేనికైనా. ఇది విఐపి ఘాట్ కాదు, ఏంద్రా ఈ డ్రెస్సులా ఏడే వదిలేశారు అంతా. మహాకుంభమేళలో చూడండి దుమ్ము ఏ విధంగా లేస్తుందో, అసలు తట్టుకోలేకపోతున్నాను. నా భయం ఏంటంటే తల పొడిస్తే పొడిచి నీ ఫోన్ ఏడన్నా లాక్కోబోద్ది అని చెప్పి భయం వేస్తా ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మహాకుంభమేళలో త్రివేణి సంగంకి బోట్ లో ఏ విధంగా వెళ్ళాలి, త్రివేణి సంగం ఎక్కడుంటుంది, డీటెయిల్ గా మొత్తం అయితే చూపిస్తాను. హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎవరన్నా లాస్ట్ వీడియోస్ కానీ చూడకుండా ఉంటే లాస్ట్ వీడియోస్ వెళ్ళైతే చూడండి. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా ఏంటంటే మహాకుంభమేళలో నాగసాధువులు అఘోరాలు ఉన్నారనుకొని చాలా మంది అయితే వస్తా ఉన్నారు. బట్ కానీ నాగసాధువులు అఘోరాలు ఎవరు కూడా లేరు. మొత్తం అఖాడాలన్నీ ఖాళీ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరన్నా లాస్ట్ వీడియో చూడాలనుకుంటే లాస్ట్ వీడియో అయితే చూడండి. మెయిన్గా ఈ వీడియోలో మీకు ఏంటంటే త్రివేణి సంగంకి ఎలా వెళ్ళాలో చెప్తాను. నడుచుకుంటూ కాదు, బోట్లో ఏ విధంగా వెళ్ళాలో చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఈ మధ్య నేను కూడా బోట్లో వెళ్ళలేదు త్రివేణి సంగంకి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు త్రివేణి సంగంకి నేను బోట్లో వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరెవరన్నా త్రివేణి సంగంకి బోట్లో వెళ్ళాలి అనుకుంటే మెయిన్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బోట్ క్లబ్ నుంచి, రెండోది అరైల్ ఘాట్ నుంచి. ఎవరన్నా చౌకీ రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, అక్కడి నుంచి డైరెక్ట్గా అరైల్ ఘాట్ రండి. అరైల్ ఘాట్ పక్కనే విఐపి ఘాట్ అయితే ఉంటుంది. విఐపి ఘాట్ కాడి నుంచి బోట్స్ మాట్లాడుకొని మీరు డైరెక్ట్గా త్రివేణి సంగంకి అయితే వెళ్ళొచ్చు. అట కాకుండా ప్రయాగ్రాజ్ జంక్షన్ దిగారనుకోండి, ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి కూడా ఏంటంటే డైరెక్ట్గా కాళీ ఘాట్ అని అయితే ఉంటుంది. బోట్ క్లబ్ అని అయితే అంటారు. ఆ బోట్ క్లబ్ కాడికి రండి, అక్కడ కూడా మీకు బోట్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. అక్కడ మీరు అమౌంట్ మాట్లాడుకొని త్రివేణి సంగంకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు దగ్గరగా ఉండేది బోట్ క్లబ్ కాబట్టి నేను ఇప్పుడు బోట్ క్లబ్కి అయితే వెళ్తా ఉన్నా. బట్ కానీ ఏంటంటే ప్రైజెస్ అని ఎక్కువ అయితే తీసుకుంటా ఉన్నారు. ఒక మనిషికి 2000, 1000, 1500 అట్లయితే తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎట్టా నేను బోట్ క్లబ్కి అయితే వెళ్తా ఉన్నాను కదా, నా దగ్గర ఎంత తీసుకుంటారు, అసలు జర్నీ ఏ విధంగా ఉంటుంది, త్రివేణి సంగం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది, మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా అయితే చూడండి. త్రివేణి సంగం వెళ్ళాలి అంటే బోట్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు నడుచుకుంటూ కూడా అయితే వెళ్ళొచ్చు. ఎవరైతే నది మీద బోట్లో వెళ్ళాలి అని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1కి 10 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు నేను బోట్ క్లబ్కి అయితే వెళ్తా ఉన్నాను. ప్రెసెంట్ మనం ఉన్న ఏరియా వచ్చేసి దారాగంజ్ అని అయితే అంటారు. ఇలా కొంచెం ముందుకెళ్ళామనుకోండి మనకి రైట్ సైడ్లోనే ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. జంక్షన్ వేరు, సంగం వేరండి. ఇలా కొంచెం ముందుకెళ్ళామనుకోండి రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. దాని కింద స్ట్రైట్ వెళ్ళామనుకోండి మనకి చుంగి జంక్షన్ అయితే వస్తుంది, ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ బ్రదర్ అయితే నాకు ఫ్రీగా లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇంక చుంగి జంక్షన్ దగ్గర దిగి ముందుకైతే నడుచుకుంటూ పోతా ఉన్నా. ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అయితే ఉందబ్బా. భక్తుల సంఖ్య తగ్గింది కానీ వెహికల్స్ అన్ని లోపలికి వదలడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అయితే ఉంది. మీకు కనిపిస్తా ఉంది కదా, ఇద్దండి మొత్తం చూడండి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇద్దండి ఓన్ వెహికల్స్ కూడా మీరు తీసుకురావచ్చండి. ఇక్కడ ఆర్జే ఉంది చూడండి, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. రైట్ సైడ్ లో మీకు ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, దీని పక్కనే మనకి ఇలా వే అయితే ఉంటుంది. ఇలా మీరు స్ట్రైట్గా వెళ్ళారనుకోండి త్రివేణి సంగంకి జస్ట్ ఎంత 2.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. వెహికల్స్ ఎక్కువ అయితే వెళ్తా ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే గాలి కూడా అయితే వస్తూ ఉంది. దానివల్ల చూడండి భయంకరంగా దుమ్ము అయితే లేస్తూ ఉంది. నా వల్ల అయితే కావట్లే. ఇలా స్ట్రైట్ అయితే నడుచుకుంటూ పోవాలి మనం. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి మనకి పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జైంట్ వీల్ ఉంటుంది. అండ్ అలానే అయోధ్య రామ్ మందిర్ కూడా అయితే ఉంటుంది. ఇదే మనకి ఏంటంటే పెరేడ్ గ్రౌండ్ ఆర్ చుంగి జంక్షన్ అయితే అంటారు. మనం ఉన్నాం కదా ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ గా అయోధ్య రామ్ మందిర్ పెరేడ్ గ్రౌండ్ కానించి బోట్ క్లబ్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను బై వాక్ అయితే నడుచుకుంటూ పోతా. నేను ఆన్ ద వే నడుచుకుంటూ పోతే ఒక బ్రదర్ నాకు లిఫ్ట్ ఇవ్వడం కూడా అయితే జరిగింది. ఇలా ఫ్రీగా లిఫ్ట్ కొంతమంది ఇస్తారు, కొంతమంది అమౌంట్ తీసుకొని కూడా లిఫ్ట్ అయితే ఇస్తారు. జస్ట్ మీరు ఏంటంటే లొకేషన్ నేమ్ చెప్పండి, వాళ్ళు అయితే తీసుకొని పోతారు. ఇప్పుడు నేను బోట్ క్లబ్ అని అయితే చెప్పాను కదా, ఇంకా డైరెక్ట్గా ఏంటంటే అన్నే బోట్ క్లబ్ దగ్గరికి అయితే తీసుకొని పోతా ఉన్నాడు. నాకు ఫ్రీగా అయితే తీసుకొని పోతా ఉన్నాడు. అక్కడ దిగేసి ఇంకా ముందుకైతే వెళ్తా ఉన్నాను. ప్రెసెంట్ మనం వచ్చేసి కాళీ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్ గా కాళీ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఇద్దండి ఇక్కడ బోట్స్ అయితే వెళ్తా ఉన్నాయి, అక్కడ బోట్స్ వెళ్తా ఉన్నాయి, అక్కడ కూడా బోట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు అంత క్రౌడ్ అయితే లేదు. ఈ రోజు కానీ 2000, 3000 అడిగితే అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి. నైని బ్రిడ్జ్ అయితే కనిపిస్తా ఉంది కదా, నైని బ్రిడ్జ్ కి ఈ పక్కన మనకి కాళీ ఘాట్ బోట్ క్లబ్ అయితే ఉంటుంది. నైని బ్రిడ్జ్ కి ఆ పక్క దూరంగా అక్కడైతే ఉంది చూడండి, అక్కడ మనకి విఐపి ఘాట్, అరైల్ ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బోట్ వెళ్తుందో. ఇది త్రివేణి సంగం వెళ్ళొద్దో లేదో నా డౌటే. నేనైతే దీంట్లో పోదలుచుకోలేదు. ఈ రోజు ఎంతమంది తీసుకుంటారో చూద్దాం. నిన్నటి దాకా ఏంటంటే 2000, 1500 అటు తీసుకున్నారు.
ఈ రోజు ఎంత తీసుకుంటారో చూద్దాం. ఫైనల్ గా ఒక బోట్ అయితే వచ్చింది. బోట్ లో ఎక్కడం అయితే జరిగింది. మనిషికి 1000 రూపాయలంట. చాలా మంది 500 బార్గెన్ చేస్తా ఉన్నారు. బట్ నేను ఎట్లా వెళ్ళాలి కాబట్టి ఇంక నా వల్ల కాదు. అరైల్ ఘాట్కి వెళ్తే 500 అయిపోద్ది, కానీ ఆడికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ ఒక 200, వచ్చేదానికి 200. అందువల్ల ఏంటంటే ఇక్కడే ఒక 1000 రూపాయలు ఇచ్చి అయితే పోదామని చెప్పి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బోట్ కనిపిస్తుంది అండ్ అలానే ఈ బోట్ కనిపిస్తుంది కదా, ఇవంతా ఏంటంటే జస్ట్ సైట్ సీయింగ్. అది మేము ఎక్కున్నాం చూడు, ఇట్లాంటి బోట్ అయితే మనం ఏంటంటే మంచిగా త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. పబ్లిక్ డిమాండ్ ఆ విధంగా అయితే ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు ఇచ్చి ఈ బోట్లో వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. చాలా మంది కూడా ఏంటంటే 500 రూపాయల వరకు బార్గెన్ చేశారు. అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోవాలా, ఇంక వెళ్ళిపోతుంది అంటే ఇంక 1000 రూపాయలు అంటే కూడా లోపలికి అయితే ఎక్కడం అయితే జరిగింది. అందరూ ఆల్మోస్ట్ అంటే బోట్ కూడా అయితే ఫుల్ అయిపోయింది. సో ఇంకేం చేస్తుంది చెప్పండి, 1000 రూపాయలు బెస్ట్. మొన్నటి దాకా ఏంటంటే 2000 తీసుకున్నారు. ఈ రోజు కొంతమంది భక్తులు తక్కువగా ఉండడం వల్ల 1000 రూపాయలు తీసుకోవడం అయితే జరిగింది. ఇవిగోండి ఆల్మోస్ట్ ఈ బోట్స్ కూడా వెళ్తా ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే కొంచెం గాలి ఎక్కువగా తోలడం వల్ల ఏంటంటే చిన్న బోట్స్ ఏంటంటే అలో కానిట్లేదు అంటా ఉన్నారు. కొంచెం మినిమం పెద్ద బోట్స్ అయితే అలో కానిస్తున్నారంట. నైని బ్రిడ్జ్ అయితే మాత్రం నైట్ టైం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాళీఘాట్ అయితే ఉంది కదా, కాళీఘాట్ దగ్గర నైట్ టైం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. లేజర్ షో కూడా అయితే జరుగుతుంది. మేబీ పాసిబుల్ అయితే ఈ వీడియోలో చూపిస్తా, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడి నుంచి సార్? కాకినాడ పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా. మీరు సార్? నెల్లూరు నేటివ్, హైదరాబాద్ లో ఉంటారు. మీరమ్మా? కాకినాడ. ఓకే. సో 1000 రూపాయలు తీసుకున్నారు మొత్తానికి. ఎలా అనిపిస్తుంది మహాకుంభ మేళా? వాళ్ళు ప్రచారం చేసిన దానికంటే తక్కువగా ఉంది ఇక్కడ జనాలు. అంటే ఈ రోజు తక్కువగానే ఉంది. మీరు నిన్న మొన్న వచ్చింటే తెలిసిండేది. ఈ రోజు ప్రశాంతంగా ఉంది, క్రౌడ్ లేదు, వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ అలౌ చేస్తున్నారు. ఓకే. సార్ వాళ్ళు కూడా చెప్పడం మీరు చూసారు కదా, క్రౌడ్ అంతా లేరు, బానే ఉంది అంటున్నారు. అది ఈ రోజు వచ్చారు కాబట్టి తక్కువ. మన ఈ బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. మీరు చేసే పని అయితే చేయొచ్చు, బట్ కానీ వేస్ట్ అనేది చెప్తాను. ఎందుకంటే త్రివేణి సంఘం వ్యూ కూడా అయితే చూపిరు. పవన్ హన్స్ వాళ్ళది వేరే హెలికాప్టర్ అయితే ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని గురించి కూడా మనం వీడియో చేయడం అయితే జరిగింది, హెలికాప్టర్ గురించి. ఆ వీడియో అయితే చూడండి. యమునాజీ భయ్యా నాయన. ఓ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు సూపర్ అయితే ఉందబ్బా. ఈ పక్షుల నేమ్ వచ్చేసి సైబీరియన్ సీగుల్ అని అయితే అంటారు. మేబీ సైబీరియా నుంచి వచ్చినాయి కాబట్టి వీటి పేరు సైబీరియన్ సీగుల్ అని అయితే పెట్టారు. అందరూ ఏంటంటే ఫీడింగ్ అయితే వేస్తా ఉన్నారు. దానివల్ల చూడండి కొంగలు ఏ విధంగా వస్తా ఉన్నాయో. చాలా బాగుంది అబ్బా వ్యూ అయితే మాత్రం, క్రేజీగా ఉంది. మీకు పాసిబుల్ అయితే కాళీఘాట్ బోట్ క్లబ్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచే బోట్లో అయితే వెళ్ళండి. ఎందుకంటే బోట్లో చాలా దూరం అయితే మీరు ట్రావెల్ అవ్వగలుగుతారు. అరైల్ ఘాట్ అయితే ఆ పక్క అయితే ఉంటుంది, అది కొంచెం డిస్టెన్స్ మీరు ట్రావెల్ అవ్వగలుగుతారు బోట్లో. దూరంగా మీకు ఫోర్ట్ కూడా కనిపిస్తుంది కదా, ఆ ఫోర్ట్లో మనకి ఏంటంటే అక్షయ్ వట్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి పాతాళపురి టెంపుల్ ఉంటుంది. అండ్ అలానే సరస్వతి కూప్ కూడా అయితే ఉంటుంది. ఆ ఫోర్ట్ గురించి కూడా మనం వీడియో చేయడం అయితే జరిగింది. నా లాస్ట్ వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్గా మొత్తం మహాకుంభమేళలో ఏమేమి ఉన్నాయో మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. అందరూ ఈ కొంగలకి ఏంటంటే ఫీడింగ్ అయితే వేస్తా ఉన్నారు చేతుల్లో పట్టుకొని. ఆ వేర నా తల మీద పొడస్తాయని చెప్పి కొంచెం భయం అయితే వేస్తా ఉంది. మనం ప్రెసెంట్ ట్రావెల్ అయ్యేది యమునా నది, ఆ పక్కన మనకి గంగా నది ఉంటుంది. అబ్బా ముందు పక్కన చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. ఆ బోట్ దగ్గర మొత్తం చూడండి కొంగలు ఎట్లా రౌండ్ అప్ చేస్తున్నాయో. పక్కాగా మీరు ఒక్కసారన్నా త్రివేణి సంఘంకి బోట్లో అయితే పక్కాగా ట్రావెల్ అయితే చేయండి. అప్పుడే మీరు ఏంటంటే ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు ఇక్కడ. నా భయం ఏంటంటే తల పొడిస్తే పొడిచి నీ ఫోన్ ఆడన్నా లాక్కోపోద్ది అని చెప్పి భయం వేస్తా ఉంది. బాబా ఏమి సీనరీ రా బాబోయ్.
ఇక్కడ చూడండి ఆ పక్షి నా తల మీద ఏ విధంగా వాలిందో. సరే వాలితే వాలింది అనుకుంటే నా కర్మ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసిందో చూడండి. అదృష్టం ఉండాలి దేనికన్నా. మీరే చూసారు కదా, కరెక్ట్గా నేను ఏదైతే చెప్పానో పొడవకుండా కరెక్ట్గా నా హెడ్ మీద అయితే వచ్చి ఆగింది. చాలా మంచిగా అయితే అనిపించింది అబ్బా. నా హెడ్ మీద కూడా ఏం లేదు తినేటి, అయినా వచ్చి ఆగిందంటే నా మీద ఎంతో ప్రేమ అయితే ఉంది వాటికి. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు వచ్చేసి విఐపి ఘాట్. అక్కడైతే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు బోట్లు అయితే రావాలి. అరేల్ ఘాట్ అక్కడ ఉంటుంది, పక్కన విఐపి ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు బోట్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ తక్కువ ఉంటుంది. నార్మల్ డేస్ లో 150-100 తీసుకుంటారు. ప్రెసెంట్ ఒక 500 అయితే ఇప్పుడు తీసుకుంటారు. బట్ కానీ కొంచెం దూరంగా మీకు అక్కడ కనిపిస్తా ఉందా, అదే త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే త్రివేణి సంఘం. అక్కడ కనిపిస్తుంది కదా, అది కిలా ఘాట్ అది. అండ్ ఫోర్ట్ కూడా కనిపిస్తా ఉంది చూడండి. మనకు అక్కడ బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ నుంచి కూడా మనకు బోట్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ప్రెసెంట్ అయితే బోట్స్ అలవ్ కానిట్లేదు. ఇక్కడ ఈ కిలా ఘాట్ దగ్గర ఉంటుంది, అక్కడ అయితే ఉంటుంది ఆ సంగం పాయింట్ దగ్గర. బట్ కానీ ప్రెసెంట్ అక్కడ నుంచి ఏవి కూడా అలవ్ అయితే కానిట్లేదు. బై వాక్ ఎవరన్నా వస్తే దూరంగా అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మనకి బై వాక్ వచ్చిన వాళ్ళకి త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా మనం వచ్చున్నాం చూడండి, ఇదే త్రివేణి సంఘం. ఇక్కడ దాకా ఒక కలర్ వాటర్ ఉంది. అక్కడ మీకు పక్షులు అయితే ఉన్నాయి కదా, అవతల పక్షులు లేకుండా ఉన్నాయి చూడండి, అది మనకి గంగా నది. ఈ పక్కన ఉండేది యమునా రివర్. ఎగ్జాక్ట్ గా చూడండి, మనం ప్రెసెంట్ త్రివేణి సంఘం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అబ్బా వాటర్ పట్టుకుంటే మంచిది. ఇదోండి ఎగ్జాక్ట్ గా మీకు కనిపిస్తా ఉంది కదా, ఇదే త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా మనం త్రివేణి సంఘంలోనే ఇప్పుడు నేను ఇక్కడ నీళ్లు కూడా పట్టుకోవడం అయితే జరిగింది. బేసిక్ గా చాలా బాగుంది అబ్బా. మీరు పక్కాగా బోట్ జర్నీ అయితే చేయండి పక్కాగా. అప్పుడే ఏంటంటే మీకు త్రివేణి సంఘం మంచిగా అయితే కనిపిస్తుంది. బై వాక్ వచ్చారనుకోండి అంతకైతే ఏమనిపించదు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఒకటి అరేల్ ఘాట్ కాడ నుంచి, ఇంకోటి వచ్చేసి కాళీఘాట్ నుంచి అయితే వచ్చాను కదా, బోట్ క్లబ్ నుంచి అయితే రండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ ఒడ్డు అయితే పెట్టున్నారు చూడండి, ఏడకైతే తీసుకొని వచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం. ఇక్కడ చూడండి మీకు ఎటువంటి వాటర్ కూడా మూవ్మెంట్ అయితే లేదు కదా, 3 నదులు కలిసి ఇదే మనకి ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం. ఆ పక్క నుంచి యమునా నది, ఈ పక్క నుంచి గంగా నది, మధ్యలో మనకి త్రివేణి సంఘం. కాబట్టి ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం. వాటర్ మూవ్మెంట్ కూడా లేదు చూడండి. ఇక్కడికైతే వచ్చాం కదా, ఇక్కడ మీరే చూడండి వాటర్ ఫ్లో అవుతా ఉంది. వాటర్ అంతా చూడండి ఫ్లో అవుతా ఉంది. అక్కడ నుంచి గంగా రివర్ అయితే వస్తుంది. కొన్ని వాటర్ ఏమో అట్లా వెళ్తా ఉంది నది. కొంచెం ఏంటంటే డైవర్స్ ఈ పక్కకైతే ఇచ్చున్నారు కాబట్టి ఇట్లా కూడా వెళ్తా ఉన్నాయి. ఓరే నాయన, ఇది విఐపి ఘాట్ కాదు. ఏంద్రా ఈ డ్రెస్సులా ఏడే వదిలేశారు అంతా. అబ్బా ఇదంతా చూడండి గంగా రివర్ ఇట్లా వెళ్తా ఉంది. యమునా రివర్ ఆ పక్కన వస్తుంది. ఇద్దండి ఇక్కడ మొత్తం కలయిక జరుగుతుంది చూడండి. త్రివేణి సంఘం ఇదే ఎగ్జాక్ట్ గా. అక్కడ త్రివేణి సంఘం జరిగి కొంచెం వాటర్ ఎట్లా వస్తున్నాయి, అక్కడ కొంచెం వాటర్ వెళ్తున్నాయి. అక్కడ చూడండి, అక్కడ కూడా స్నానాలు అయితే చేస్తా ఉన్నారు కదా, అది కూడా ఇంకా త్రివేణి సంఘం అయితే చెప్పుకోవచ్చు. హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. త్రివేణి సంఘంలో స్నానం చేసి మా బోట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా బోట్లో తీసుకొని వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఇక్కడ స్నానాలు అయితే చేపించారు. బట్ కానీ ఇక్కడ అంత మంచిగా అయితే లేదు. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే కొంచెం అక్కడ వాటర్ ఫ్లో అంతా ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేయండి. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. బోట్లో అయితే మాత్రం పక్కాగా రండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వేరే వాళ్ళు బోట్ వేసుకొని వెళ్తా ఉన్నారు చూడండి, స్పీడ్ బోట్. మేబీ ఇక్కడ ఆఫీసర్స్ అనుకుంటా. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పర్మిషన్ లేకుండా బోట్స్ రివర్లోకి తీసుకొని వస్తారో వాళ్ళందరూ ఏంటంటే వీడియోలు అవన్నీ తీసి మేబీ వాళ్ళకి ఫైన్స్ అట్లా ఏమన్నా వేస్తారు. వేరే బోట్ పర్మిషన్ లేకుండా వెళ్ళేసరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి వీడియో మొత్తం షూట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి త్రివేణి సంఘం దగ్గర కూడా మనకి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అన్ని బోట్లు చూడండి ఏ విధంగా వచ్చినాయి. ఇప్పుడు మా బోట్ వెనక్కి అయితే పోవాలి, ఎట పోవాలో అర్థం కావట్లే. నాకు అర్థం కాదు, ఇక్కడ తోలే వాళ్ళకి అర్థం అవుతుందండి. 1000 రూపీస్ వచ్చి త్రివేణి సంఘంకి బోట్లో వచ్చారనుకోండి, ఇక్కడ ఏంటంటే మనం స్నానం చేయాలి అంటే ఇక్కడ ఘాట్ వాళ్ళకి మళ్ళీ డబ్బులు అయితే ఇవ్వాలి. 30 రూపాయలు కానీ 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. వావ్, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. మొత్తం చూడండి ఒక్కసారి పక్షులు ఏ విధంగా పైకి లేసాయో. అందువల్ల ఏంటంటే పక్కాగా మీరు ఒక్కసారైనా బోట్ జర్నీ అయితే చేయండి త్రివేణి సంఘంకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదోండి మేమైతే ఇంక వెళ్ళిపోతా ఉన్నాం. ఇదోండి లెఫ్ట్ సైడ్ లో చూడండి ఇంకో బోట్ అయితే తీసుకొని వచ్చి మమ్మల్ని అయితే గుద్దతా ఉన్నాడు. అండ్ వామ్మో, ఇక్కడ సెక్యూరిటీ అయితే మాత్రం చాలా గట్టిగా అయితే ఉన్నారు. మీకు కనిపిస్తా ఉంది కదా, చాలా మంది అయితే ఉన్నారు. ఇదోండి ఇంక ఇట్లా సిదా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనం. దూరంగా కనిపిస్తుంది చూడండి త్రివేణి సంఘం. ఆ పక్క నుంచి యమునా నది, ఈ పక్క నుంచి గంగా నది, కింద మనకి సరస్వతి
సరస్వతి నది ఉంటుంది కాబట్టి ఇదే ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘం. నేను ఇక్కడే వాటర్ అయితే పట్టుకోవడం అయితే జరిగింది. అండ్ రైట్ సైడ్ చూడండి, దూరంగా చాలా మంది కూడా అక్కడ స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళంతా ఏంటంటే నడుచుకొని వచ్చిన వాళ్ళు. అక్కడ కూడా మనకి త్రివేణి సంఘం అయితే ఉంటుంది. బట్ కానీ బోట్ జర్నీ కానీ చేస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆపోజిట్ లో కనిపిస్తుంది చూడండి, ఇది మీకు అరేల్ ఘాట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాం అనుకోండి, అక్కడ మనకి విఐపి ఘాట్ అయితే ఉంటుంది. ఈ బోట్స్ అన్ని కూడా ఏంటంటే అక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నాయి. ఇవి మీరు బార్గెన్ చేసుకుంటే 500 అయితే ఉంటుంది. ఎవరు భక్తులు లేకపోతే 150 కూడా అయితే మమ్మల్ని తీసుకొని వస్తారు. బాబా ఈ పక్షులు చూడండి ఏ విధంగా ఉన్నాయో, క్రేజీగా అయితే ఉందబ్బా వ్యూ అయితే మాత్రం. వావ్, అందరు చేతులు అయితే పెట్టున్నారు. ఇందాక ఏకంగా నా తల మీదే ఎందుకులే ఇంకా. దిగేయడం అయితే జరిగింది బోట్లో నుంచి. ఓవరాల్గా ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్గా మీకు త్రివేణి సంఘం కూడా చూపించడం అయితే జరిగింది. బయటకు రాగానే ఒక బైక్ అన్న అయితే నాకు లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. నాకు ఫ్రీగానే లిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇదోండి ఇట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అలోపి శాంకరీదేవి శక్తిపీఠం అయితే ఉంటుంది. మనోళ్ళు ఎవరన్నా పక్కాగా మహాకుంభమేళ ప్రయాగరాజ్కి వస్తే అలోపి శాంకరీదేవి శక్తిపీఠం కూడా పక్కాగా దర్శనం అయితే చేసుకోండి. ఆ బైక్ దిగేసి ఇంకో బైక్ అయితే ఎక్కడం అయితే జరిగింది. ఈ బైక్ పర్సన్ వచ్చేసి ఒక 100 రూపీస్ అమౌంట్ అయితే తీసుకుంటా ఉన్నాడు. ఇలా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి గంగామాత స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామనుకోండి, మీరు డైరెక్ట్గా త్రివేణి సంఘంకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఏంటంటే జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. పక్కాగా మీరు త్రివేణి సంఘంకి బోట్లో అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ కళ్ళతో అయితే చూడొచ్చు త్రివేణి సంఘాన్ని. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. మంచి వ్యూలో తీసుకోబోతారు. ఓవరాల్గా జర్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు అందాలు చూసుకుంటూ పోవచ్చు. ఆ పక్షులు భలే ఉంటుంది. అసలుకి సీనరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. పక్కాగా మీరు త్రివేణి సంఘంకి ఒక్కసారన్న బోట్లో అయితే వెళ్ళండి. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. మహాకుంభమేళలో నేను ఇన్ని రోజులు ఉండను చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1కి 10 వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. హర్ హర్ మహాదేవ్.